నేపథ్యంలో ఇంకెలాంటి పరిణామాలు చూడాలి? తాజా పరిణామాలకు సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తారా? అసలు ఏపీలో ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతేపల్లి మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి గాది వెంకటేశ్వరరావు గారు కూడా జూమ్లో మనకి అందుబాటులో ఉంటారు. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మనకి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి. ఇప్పుడు రాజకీయాలు చూస్తే విమర్శలు లేదంటే ఆరోపణలు వీటికే కాదు, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వైసీపీ పార్టీ మీద దాడికి కారణం మీ నోరు జారి మాట్లాడడమే అనేది అక్కడ ప్రజల నుంచి వస్తున్న మాట. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారండి? ఐ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్తే, నమస్కారాలు. ఈరోజు మీరు బాగా గమనించారు మేడం, రాక్షస ప్రభుత్వం రాజ్యం వెళ్తా ఉంది. ఎందుకంటే ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైనటువంటి భూషణలు, ఈ విధమైన రెచ్చగొట్టేటువంటి ఐటెములు అనేటువంటి గత ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఒక విధమైనటువంటి ద్వేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, కార్యకర్తల పైన ఎంత నిగూఢంగా నిండిపోయింది లోపల. ఏ విధంగా అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అంతరించేద్దాం, అది మాటలు కూడా మాట్లాడున్నారు. అతన్ని రాజకీయంగా మొత్తం చంపేయాలా, అతనికి ప్రాణంతోనే ఉండకూడదు అనేటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి వచ్చిన మాటలు ఉన్నాయి. అవి పక్కన పెడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడినారు, ఎంత రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థాయిలోంచి వదిలేసి స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడినాడు. చంద్రబాబు సాక్షాత్తు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు, ఏంది నీ పుట్టుకలోనే లోపం ఉంది అనేటువంటి విధంగా మాట్లాడినాడు. డైరెక్ట్గా నీ పుట్టుకలో లోపం ఉంది జగన్ అని చెప్పి మాట్లాడినాడు. పవన్ కళ్యాణ్ అయితే నా కొడకల్లరా, వైసీపీ నా కొడకల్లరా, ఎమ్మెల్యే నా కొడకల్లరా, తాట తీస్తాను రా, తొక్కిపెట్టి నార తీస్తాను రా అని చెప్పని. మరి పట్టాభి లాంటి వాళ్ళు, ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్పీకర్ లాంటి వాళ్ళు మాటలు మనం వింటే సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక విధి విధానాలు నడిచాయి. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ప్రతిచర్యలకు పోలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంతర్యం ఒకటే, నాకు ఓటైనటువంటి కూడా ప్రతిఫలాలు అనుభవించండి, అందివ్వండి. మనం పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, భాషలు చూడకుండా, వయసులు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అన్నీ కూడా అందరికీ సమపాలనలో పంచాలనేటువంటి ఒక నీతి నిజాయితీ పాలన చేశారు. కాబట్టి ఆ రోజు మీరు బతికిపోయారు. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకొని మళ్ళీ బయట వస్తుందనేటువంటి సిమ్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, ప్రజల్లో మీకు వ్యతిరేకత స్టార్ట్ అయిందో, ఆ వ్యతిరేకత కప్పించడానికి ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య సంస్థానాన్ని కూడా మీరు రాజకీయానికి వాడుకుంటూ, సాక్షాత్తు అతి పవిత్రమైనటువంటి లడ్డూను కూడా సాక్షాత్తు రాజకీయానికి వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని చెప్పని, జగన్మోహన్ రెడ్డిని ఈ హిందూ సమాజానికి దూరం చేయాలని చెప్పని మీరు మాట్లాడేటువంటి జంతుకు కలిసి మాట్లాడేటువంటిది ఎంత అవివేకం, ఇది తప్పు అని చెప్పి తెలిపింది. దీనికి ఇంకా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ముందుకు పోతూ సాక్షాత్తు అయోధ్య రామాలయానికి పంపినటువంటి లడ్డు కూడా జంతుకు కలిసింది, పందికు కలిసింది, ఈ ఫిష్ ఆయిల్స్ కలిసింది అని చెప్పని ఇంత క్లియర్ కట్గా చెప్పడం నిరాధారంగా వాళ్ళ అవివేకానికి, వాళ్ళ హిందూ ధర్మం మీద దాడికి ఇది తార్కాణం. కాబట్టి ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తేలిపోయింది. సెట్ అయితే ఏదైతే సుప్రీంకోర్టు పెట్టిందో ఆ సెట్టు డైరెక్ట్గా తేల్చేసింది. ఎన్టీడీబీ రిపోర్ట్ కానీ, ఎన్డీఆర్ఐ రిపోర్టుల ద్వారా దాంట్లో జంతుకువు కానీ, ఫిష్ ఆయిల్స్ కానీ లేవు అని తేల్చేసిన సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళా విషయం కక్కుతున్నాడు. ఏది ఈ బ్యానర్ల రూపంలో విషయం కక్కుతున్నాడు. వాళ్ళకు ఉండేటువంటి ఛానళ్ళు, రోత ఛానళ్ళు, నీతిమాలిన పత్రికలు చాలక మళ్ళా విషయం చెక్కే మాదిరిగా మహాపాపం అంటూ ఒక బ్యానర్లు పెట్టి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయటువంటిది చాలా దారుణం. ఈరోజు అంబటి రాంబాబు గారి విషయంలో జరిగింది ఏంటి, అంబటి రాంబాబు గారు నీతి నిజాయితీగా గుడిలో ఒక ప్రక్షాళన పూజని చేయడానికి పోతా ఉంటే ఈలోపు తిరిగి వచ్చేటప్పుడు ఆ బ్యానర్ని చించేస్తాడనే ఉద్దేశంతో ఈ టీడీపీ గూండాలు, కార్యకర్తలు ఈ బాంబులతో, పెట్రోల్ బాంబులతో, రాడ్లతో, కర్రలతో ఫ్లెక్సీ ముందు నిలబడుకొని చెప్పడం జరిగింది. ఇది ఎంత దారుణం. ఇప్పుడు అంబటి రాంబాబు గారి యొక్క ఇల్లుని ఏ విధంగా ధ్వంసం చేశారు, అదేవిధంగా రమేష్ గారి ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు అనేటువంటిది మనం అందరం గమనించాం. ఈ టైంలో కూడా జగన్మోహన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో గాది వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇళ్లపై, ఆఫీసులపై దాడి చేయడాన్ని మీరేమంటారు?